ఎండలో వచ్చారు ఎందుకు? మాకు జగన్ అంటే వేరే అభిమానం అండి. అవునా, ఎందుకంత అభిమానం? ఫస్ట్ నుండి వాళ్ళ నాన్నగారు అప్పటి నుండి మేము అదే పార్టీలో ఉన్నాం కాబట్టి జగన్ అంటే చాలా అభిమానం అండి మాకు. దాని మీద ఏం చేశారండి మీకు? ఏం చేసినా చేయకపోయినా మాకు జగన్ అంటే అభిమానం అండి. దాని మీద వస్తున్నాం అండి. మా అబ్బాయి మా అమ్మాయి అమ్మఒడి పడ్డది, కులవృత్తి పడ్డది, నాకు కారు ఉండేది, కారుకి కూడా పడ్డది డబ్బులు. అన్ని విధాలుగా జగన్ గారు అంటే చాలా అభిమానం నాకు. అది మరి ఎందుకు మరి గతంలో టీడీపీ 4 స్థానాలు గెలుచుకుంది కదా, అంత అభిమానం ఉండి మరి జగన్ ఎందుకు గెలిచాడు గతంలో? జగన్ ఎందుకు గెలిచాడంటే అది నేనైతే జగన్ అభిమాని అండి. నేను మరి ఓటు ఈసారి ఎవరు వస్తారు పక్క ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు వస్తారండి 100%. వస్తారా? పక్కాగా. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు కేవీన్ అప్పారావు సార్. ఏం చేస్తుంటారు? మేము ఎల్ఎస్ ఏజెన్సీ అండి. ఎల్ఎస్ ఏజెన్సీ. ఎలా ఉంది ఈసారి పశ్చిమంలో పరిస్థితి ఎలా ఉంది? 100కి 100 రూపాయలుగా ఈసారి మటుకు ఆనంద్ కుమార్ గారు పక్కాగా వస్తారు ఇక్కడ. వస్తారు. ఎందుకు? ఏం చేశారు ఆయన? యాక్చువల్గా నాకు తెలిసిన దగ్గర నుంచి నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి ఇతను చేసినట్టు ఏ శాసన సబ్జెక్టు చేయలే. ఇండివిజువల్గా అతను ఓన్ సొమ్ముతోటి, సొంత సొమ్ముతోటి ప్రతి ఒక్క రోడ్లు కానీ, కుళాయిలు కానీ, ఎవరికి ఏదైనా కావాల్సి అది ఇవ్వడం జరిగింది. అతను సొంత సొమ్ముతోటి పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ కూడా కంటిన్యూగా. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా మధ్యలో బ్రోకర్స్ అంటే లేకుండా డైరెక్ట్ నెఫ్ట్ ఆయన అకౌంట్లో పడడం జరిగింది. రెండోది ఏంటంటే ఏది కూడా ఇండైరెక్ట్ అంటూ జరగలేదు. అవి అలాగని చాలా వరకు రైతు భరోసా అయినా పెన్షన్స్ కూడా ఎవరికి కూడా పక్కగా గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా పడ్డాయి లేదో తెలియదు, కానీ 1వ తారీఖు కల్లా పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా అలాగే వైద్య సదుపాయం అని, అలానే అమ్మఒడి ఎడ్యుకేషన్ పర్పస్గా ప్రతి ఒక్కరికి ఫీజ్ రీఎంబర్స్మెంట్ అది కూడా అవైలబుల్గా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ అదర్ దెన్ నిరుద్యోగ సమస్య అన్నది ఆల్రెడీగా 3-4 కంపెనీలు వచ్చినాయి. అది ఈ మధ్యన ఇంకా ఆల్రెడీగా వాళ్ళతో అగ్రిమెంట్ జరుగుతున్నాయి. అవి కూడా ముందుగా మూమెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిరుద్యోగ సమస్య కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇది అవుతుంది. యాక్చువల్గా పశ్చిమ నియోజకవర్గంలో కాదు, యాక్చువల్గా పశ్చిమ నియోజకవర్గం కాకుండా స్టేట్లో కూడా కంపల్సరీగా సీఎం అయినే అవుతాడు ఆయన పక్క. ఎందుకంటే మాకైతే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఉన్న అభిమానం సార్ కాంగ్రెస్. అది ఎప్పుడు కూడా చెరగపోలేనిది నాది. యాక్చువల్గా ఓటు వచ్చిన దగ్గర నుంచి వైసీపీ అది కాంగ్రెస్. వాళ్ళ నాన్నగారు ఎక్స్పీరియన్స్ ఇతను సొంత పార్టీ పెట్టుకోవడం, వ్యవహారం చేసుకోవడం, చెప్పింది చేశాడు. ఇది మటుకు 100% చేసిన పథకాల్లో కంపల్సరీగా ఏదేమైనా సరే ఇవ్వడం జరిగింది. కన్నబాబా ఆనంద్ కుమార్ ఈసారి ఆనంద్ కుమార్ పక్క. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు కుమార్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఆకుకూరల వ్యాపారం చేస్తుంటాను. ఆకుకూరలు అమ్ముతుంటాను. రోజుకి 5,000 6,000 అమ్ముకుంటుంటాను. 500-600 మిగులుతాయి. ప్రధానంగా ఈసారి పశ్చిమంలో ఆనంద్ వర్సెస్ ఎమ్మెల్యే కన్నబాబు ఎలా ఉండబోతుంది? ఎవరు గెలుస్తారు? ఆనంద్ కుమార్ గారు గెలుస్తారు. పార్టీ మీద అభిమానంతో చెప్తున్నారా, ఒక ప్రజలుగా చెప్తారా? నేను ఒక ప్రజలుగా చెప్తాను, అభిమానంగా కూడా చెప్తున్నాను. అభిమానంగా అంటే నాకు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు నేను బతుకున్నాను. ఒక లక్షలకు ఆస్తిపరుని అయ్యాను ఈరోజు. రాజశేఖర్ నేను తినడానికి కూడా తినే రోజుల్లో హాస్పిటల్కి, ఇదే చర్మ హాస్పిటల్ గారికి నేను హాస్పిటల్కి డబ్బులకు వెళ్తే అక్కడ ఉన్న ఆస్తి అంతా అమ్మేసి ఖర్చు పెట్టిన లాభం లేదు తీసుకెళ్ళిపోండి అన్నారు. ఎక్కడికి దిక్కు తోచక మా ఇంటికి తీసుకెళ్ళిపోతే ఒక మీలాంటి పెద్దలు ఒకరు తీసుకెళ్ళి ఎందుకు ఇంత బాధపడి ఉంటారు అని చెప్పి నాకు దగ్గరుండి ఎన్ఆర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. సొంత డబ్బులతోటి ఆటోలో ఎక్కించుకొని ఎన్ఆర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ ద్వారా నాకు 2,86,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రెయిన్కి యాక్సిడెంట్ అయ్యి తీసుకొచ్చి నాకు బాగు చేసి పంపించి తీసుకొచ్చారు. అక్కడి నుంచి నేను సంపాదించుకున్నాను. ఈరోజు నేనంటూ ఒక నాయకుడిగా ఎదిగాను. ఒక మంచిగా ఆ అభిమానం మా కుటుంబస్తులు మొత్తం 50 మంది, నాకున్న 100 మంది కుటుంబీకులు కూడా ఆ జగన్ అంటే ప్రాణం. ఈసారి కూడా జగన్ గెలుస్తారండి కంపల్సరిగా. 175 సీట్లు కన్ఫామ్ కొడతారు. పశ్చిమలో ఆనంద్ కుమార్ గారు 35,000 మెజార్టీతో గెలుస్తారు. 2 సార్లు గెలిచారంటే అప్పుడు ఇక్కడ స్థానికులు ఎవరి మట్టిగా వాళ్ళు ఉండేవారు. ఒక ఐక్యత లేదు. ఇప్పుడు మొత్తం ఐక్యత వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఐక్యత వచ్చింది. ఎవ్వరు ఆపలేరు ఆనంద్ కుమార్ గారిని. ఇక్కడ ఆనంద్ కుమార్ కాకుండా ఇంకొకరైతే ఏమో, కానీ ఆనంద్ కుమార్ గారు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ గెలుస్తారు. నా పేరు దుర్గాప్రసాద్ అన్న. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని. యాక్చువల్గా నాది 2-3 గంటలు అయింది. మధ్యాహ్నం 43 డిగ్రీలు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? డిగ్రీలతో సంబంధం లేదండి.
కాకపోతే ఏంటంటే అభిమానం మీద వచ్చాం మనం. బేసిక్గా నాకు ఇక్కడ లోకల్ పాలిటిక్స్ సంబంధం లేదు. నేను గుంటూరు డిస్టిక్ నుంచి వచ్చాను. జగన్ గారి మీద అభిమానంతో అక్కడి నుంచి తిరుగుతున్నారా? అక్కడి నుంచి తిరుగుతున్నాను. ఎందుకు? ఇక అది అభిమానం అంతే అండి. ఎందుకంటే వైఎస్ఆర్ గారి హయాం నుంచి వైఎస్ఆర్ గారి పుణ్యం అంటూ మేము బీటెక్ అదంతా కంప్లీట్ చేసుకున్నాము. సో ఆ అభిమానం అనేది గుండెల్లో అట్లా ఉండిపోయింది. అంటే నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ ఆయన వల్ల కానీ వైఎస్ఆర్ గారి వల్ల కానీ చాలా మేము లాభపడ్డామండి. ఎందుకంటే ఆర్థికంగా కాదు, బట్ అదొక భరోసా అంతే. పార్టీ మీద అదొక భరోసా, సీఎం గారి మీద అదొక భరోసా. వైఎస్ఆర్ గారి మీద ఎంత భరోసా ఉందో సీఎం జగన్ గారి మీద కూడా అంత భరోసా ఉంది మాకు. ఎందుకు అంత ప్రధానంగా అంత అభిమానం పెంచుకోవడానికి? అంటే చాలా మందికి చాలా చేస్తుంటాం, కానీ ఈయన్నే అంత పచ్చిపోగుండి గుంటూరు నుంచి ఫాలో అవుతూ వస్తున్నారంటే మరి ఏమనాలి మిమ్మల్ని? ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఒక పెద్ద ఉంటాడండి, ఒక అన్నో అక్కో చెల్లో ఉంటారు. మేబీ ఇంట్లో కొంతమంది ఆరోగ్యంగా బలహీనంగా ఉండుండొచ్చు, కానీ ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళ వల్ల ఎట్లాగైతే మనకి అరే మా కొడుకున్నాడు మా కూతురు ఉందని చెప్పి ఎలాగైతే అనుకుంటారో ప్రజలందరూ కూడా ఆయన అట్లా ఓన్ చేసుకున్నారు. జగన్ గారు ఉన్నారు. సో దానివల్ల మనకి ఏ ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే పిల్లలకి చదువులు కానీ మెడికల్ కానీ ఏదైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా కానీ జగన్ గారి పర్సనల్గా పరంగా కానీ ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగిందండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మా వైఫ్ వాళ్ళు అదర్ పార్టీ అయి ఉన్నా కానీ వాళ్ళకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా కానీ వాళ్ళకి జగన్ గారి హయాం వల్లే కొంచెం ఆరోగ్యశ్రీ పరంగా ఏదైనా కానీ అంతా మంచిగా జరిగింది. సో దాని పరంగా కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందండి కొంచెం. ఈసారి గెలుస్తారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా కొడతాం. కూటమి వస్తుంది, బలం ఎక్కువ అంటున్నారు. కూటమి వచ్చినా కానీ మనల్ని ఏం చేసేది ఏం లేదండి. ఖచ్చితంగా కూడా మన జెండా ఎగిరిద్ది. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గాలి ఎంత బాగా వీస్తుందో ఈ ఎన్నికలు నిరూపిస్తాయి. పైన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ కడప జిల్లా పొద్దుటూరు మండలం వచ్చాము. ఇక్కడికి వచ్చాము. మా కడప కోసం వచ్చామండి ఇక్కడికి. వచ్చాము. పొద్దుటూరు రాచమల్ల ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే, టీడీపీకి వదిలాలు రెడ్డికి ఇచ్చాడు. వైఎస్ఆర్ ఎవరు? రాచమల్ల ప్రసాద్ రెడ్డి. జమ్మలమడికి ఎవరు? సునీల్ రెడ్డి. బద్దిపేట సుబ్బమ్మ, మైదుకూరు రఘురామ్ రెడ్డి, పొద్దుటూరు. అందరం మొత్తం అన్నీ మాయే వస్తాయి. కానీ ఇక్కడ చూడు, ఇక్కడ ఏ దెబ్బలు మేము చెప్పలేము. అయితే కానీ చూడు ఒక్క నిమిషము, అయితే మాకు ఇసుక లేదు, మా దగ్గర లేదండి. కానీ మనకి ఇసుక లేదు, మనం ఎవరైనా చేయలేము. అయితే కానీ జగన్ అన్నీ చేశాడు, మాకు సాయం చేశాడు బాబు, అన్నీ చేశాడు. అయితే కానీ ఇసుక మాకు లేదు. అందుకే నెక్స్ట్ వచ్చేది ఫ్యాన్ గుర్తుకు మనం ఓడేస్తాము, గెలుస్తాము. గెలిచడం ఏంటండి, 90 సీట్లు అవతలే, 100 సీట్లు అవతలే మెజార్టీ పొందాము. రమ్మని ఏమంటే మొగడు పవన్ కళ్యాణ్ ఏమన్నా బట్టలు కొడతాను, బట్టలు పుట్టి కొట్టమను. నేను వెళ్తాను ఇప్పుడు, రమ్మను కొట్టమను. మొగడు ఉంటాయి కదా, ఆ మాట మాడద్దు ఎప్పటికైనా. వాళ్ళు కాపులు కదా, మీ రెడ్డి గారు రమ్మను, దమ్మని రమ్మను. నువ్వు పోటీ చేయి, కడప జిల్లా పోటీ చేయి, నువ్వు గెలుతాము చూద్దాము. చేయి, నువ్వు గెలుతాను మోగడుతారా, మేము పోటీ చేస్తాము. నువ్వు గెలిచలేవు, ఎందుకు ఓడిపోతావు? ఎందుకు? చంద్రబాబు పరిస్థితి ఏంటి? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు కదా, మరి ఏం చేస్తాడు చంద్రబాబు? ఏం చేస్తాడు? గడ్డ పెంచుకుని ఏమన్నాడు? అయిపోయినాడు చంద్రబాబు. రాత్రి మీటింగ్లో చెప్తాను తెల్లవారి అయిపోయినాడు జగన్ రెడ్డి అన్న. ఎక్కడికి పోతాడు జగన్ రెడ్డి? ఎక్కడికి వచ్చాడు? వైజాగ్ వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు. ఏం చేయటో వస్తున్నాడు, ప్రజలకు మేలు చేస్తున్నాడు. ఏమండి ప్రజలు మేలు చేస్తున్నాడు. ముసలిలో డబ్బులు, పెంచిన డబ్బులు ఇంటికాడికి పోతుంది. నువ్వు గెలిచామనుకో మాకు రూపాయి కూడా రాదు, నీకు బిజం కూడా ఇంటికాడికి వెళ్ళదు, రైస్ కూడా వెళ్ళదు. మేము చచ్చిపోతాం, అందరం ప్రజలు చచ్చిపోతారు. అందుకే జగన్ రావాలా? ఈసారి చంద్రబాబు వస్తే జగన్ కన్నా ఎక్కువ ఇస్తారంటున్నాడు కదా. ఎవరికి ఇస్తాడు? మీకు మాకు ఇచ్చేది ఏముండదు. గడ్డ మంచుకొని మేము ఇంటికి వెళ్ళిపోవడమే. ఆయన ఏం లేదు. నెక్స్ట్ వచ్చేది వచ్చేది వైఎస్ఆర్ పార్టీ. అయితే కానీ జగన్ మడుగు జగనే గెలుస్తాడు. అయితే కానీ మనం చెప్పాము, అది ఊరికి ఉన్నాం అంతవరకే. అంతే. జగన్ పందెం పెడతాం 1-2 రమ్మని ఎవరు సరే. పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, పిఠాపురం రమ్మని ఎవరు సరే. మీటింగ్లో చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, రమ్మను. పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ కుప్పంలో గెలుస్తాడు, మనకు చెప్పలేము. కుప్పంలో హనుమాన్ గెలుస్తాడు. పులివెందుల మటుకు వైఎస్ఆర్ గెలుస్తాడు. ఎంత మెజార్టీ గెలుస్తాడు పందెం పెడతాను. 24 నామినేషన్ ఓడిపోతాడు, పందెం పెడతాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి 10 మంది మాకు చేస్తాడు అంతవరకే. అయితే కానీ మేము ఏం చేయము, మాకు చేస్తాడు, మేలు చేస్తాడు. అయితే చేస్తాడు. అయితే కానీ మా ప్రజలు చేస్తాడు. అయితే కానీ మాకు చేస్తున్నాడు. అయితే దేవదంటే అక్కడ చూడు, ముస్లింల డబ్బులు అందరికి పెంచిన డబ్బులు అందరికి ఇస్తున్నాడు. ఏం పెట్టాం? నీ పేరు ఏం పేరు? తిరుపతిరావు అన్న. తిరుపతిరావు. ఎక్కడి నుంచి వచ్చావు? మాది బొబ్బులు అన్న. బొబ్బిలి. ఇక్కడికి జాబ్ చేసుకుంటాను. జాబ్ చేస్తున్నా. ఎండలో చెప్పులు లేకుండా ఎందుకు వచ్చావు తమ్ముడు? నేను టీవీలో చూస్తాను ఇలాగా జగన్ గోపాలపట్నం వచ్చాను, వెంటనే ఆనందంలో వచ్చేసాను. ఎందుకు 3 గంటల టైంలో చెప్పులు వేసుకోకుండా రావాల్సిన? నాకు అప్పుడు అనిపించదు, జగన్ వచ్చేసాను మన కోసం తిరుగుతాను కదా, మనం ఆ మాత్రం చేయలేకపోతే ఎలాగన్నా అతను అన్నాడు కదా. మరి నీకు అతని ముందు నేను అంతన్నా మనకన్నా, అతని ముందు మనకి నేను అంతన్నా.
అతని కోసం ప్రాణం వేస్తాం, ఇది అంత చెప్పలేదు అన్న. ఎందుకు అంత అభిమానం ఆయన అంటే? నాకు చిన్నప్పటి నుంచి అన్న, నేను ఫస్ట్ నుంచి నా జగన్ 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 ఇప్పుడు కానీ జగన్ పేరు ఎత్తే నాకు లేచిపోద్ది అన్న, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అన్న. ఎవడు ఏదన్నా ఇక్కడి నుంచి లేచిపోద్ది అన్న, బీపీ వచ్చేద్ది అన్న. ఇప్పుడు ఇలా నా సెల్లో వాల్ పేపర్ కూడా జగన్ దాకా ఉంటుంది అన్న. ఇప్పుడు సెల్లో జగన్ పేపర్ నాకు ఓటు ఉందన్న. ఎప్పుడు వచ్చింది? నాకు ఎంత సంవత్సరం వచ్చిందండి. 5 సంవత్సరాలు వచ్చింది. ఫస్ట్ ఓటు వేస్తున్నావు? ఫస్ట్ ఓటు జగన్కేనన్న. జగన్కేనా ఎంపీ ఎమ్మెల్యే కూడా ఇద్దరికి జగన్కేనా అన్న? జగన్ అన్న. కడపలోన కుక్క నిలబెట్టిన జగన్కి వెళ్తారన్న. కడప అంతే వేస్ట్ అన్న. 195 పక్క అండి, 175 పక్క వెళ్ళిపోతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారా? పక్క అన్న. అది నువ్వు చూడక్కల, తిరిగి చూడక్కల నువ్వు. అది